అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో మిర్యాలగూడలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. డివిజన్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ వెంకటగిరితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఆడియో గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఆర్డర్ చేశారు. నలుగురు కంటే ఎక్కువ ఇక్కడ ఎవరు జమ కావడానికి లేదు 100 మీటర్ల లోపల. సో ఈ 100 మీటర్ల ఈ ఆఫీస్ నుంచి 100 మీటర్ల దూరం అంటే ఈదులో కూడా సైడ్ కానీ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ సైడ్ కానీ, ఇంకా బైలాండ్స్లో కానీ ఇవన్నీ బ్యారికేడింగ్ కొట్టేసేసాయి. ఇది రేపు 10 గంటల నుంచి అంటే ఎవ్రీడే నామినేషన్ ప్రక్రియ ఉన్నంత కాలం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉంటుంది. ఈ దారి గుండా వెళ్లాల్సినటువంటి ఏమైనా బస్సులు కానీ, ఇంకా ఇతరత్ర హెవీ వెహికల్స్ కానీ అవన్నీ ఈదులగూడ దగ్గర నుంచి డైవర్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ముందుకు డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ అర్థం చేసుకొని ఆ టైమింగ్లో వచ్చేవారు ఆ డైవర్షన్ ఏవైతే ఉందో ఆ డైవర్షన్ ద్వారా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఓ గారు చెప్పారు ఎంతమంది వెహికల్స్, ఎంతమంది దాంట్లో ఇక్కడి వరకు రావచ్చు అనేది. దీనిలో ఇక్కడ వీడియోగ్రఫీ అయితే ట్రాన్స్పరెంట్గా తీయడం జరుగుతుంటుంది. ఇందులో ఎటువంటి క్యాండిడేట్స్ తరఫున కానీ, క్యాండిడేట్స్ ప్రొసెషన్లో వచ్చి నేను లోపలికి పోవడము, కొంచెం పోలీసులతో వాక్ వివాదం పెట్టుకునే అన్నీ కూడా రికార్డు కాబడతాయి. 100% మేము సీసీటీవీ ఫుటేజ్ పెడుతున్నాము. రెగ్యులర్గా వీడియోగ్రఫీ వర్గానికి సంబంధించి జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి 3వ తేదీ నాడు రేపు ఫామ్ 1 నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరించబడతాయి. ఈ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్, వాళ్ళు తీసుకురావాల్సిన మిగతా పత్రాలకు సంబంధించి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోటీ చేసే అభ్యర్థులు కానీ, ప్రతిపాదకులు కానీ వారి యొక్క ఓటరు జాబితాలో వారి వివరాలు సరిచూసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటరు వివరాలు సరిచూసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క ఐపీ కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా ఏదైనా పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఓటర్ జాబితా మొత్తం కనుక చూసుకోవాలనుకుంటే co.telangaana.gov.inలో మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంటాయి. దానిలో కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే పోటీ చేయడానికి నామినేషన్ సమర్పించిన అభ్యర్థి స్వయంగా లేదా తన ప్రతిపాదకుల ద్వారా ఈ యొక్క నామినేషన్ సమర్పించవచ్చు. మరెవరు కూడా నామినేషన్లు సమర్పించడానికి